కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. పరిపాలన చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పదవులు చేపట్టిన నాయకులకు పాలన చేత కావడం లేదంటూ విమర్శించారు. కంటోన్మెంట్లో పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ప్రచారం చేశారు మల్లారెడ్డి. బీజేపీ వాళ్ళు ఒక ఫేమస్ అయిపోయింది, గాడిద గుడ్డు బొమ్మ పెట్టుకొని ఓలేమో గాడిద గుడ్డు బొమ్మ అంటారు, ఓలేమో గాడిద గుడ్డు పెట్టారు. ఇప్పుడు గాడిద గుడ్డు బీజేపీ ఇచ్చింది. మరి వీళ్ళేమి ఇచ్చారు ప్రజలకు? 2000 ఇస్తాను, 4000 ఇచ్చినవా? 15,000 ఇస్తాను ఇస్తున్నావా? రైతు బంధు నువ్వు మహిళలకు, మా చెల్లెళ్ళకి ఇస్తున్నావా? 2,500 అవన్నీ ఇస్తేనేమో ఆ బొమ్మ పెట్టుకున్నా నడుస్తుంది. నువ్వు కూడా గాడి బొమ్మనే పెట్టుకోని, గాడి గుడ్డు పెట్టుకొని తిరుగుతావు. సీఎం కేసీఆర్ని తింటాడు, కేటీఆర్ని తింటాడు, టీవీల మీద ఒట్టేస్తారేమో. ఒట్లేసిన వాళ్ళకి కానీ బరకత్ ఉంటుందా? ఒట్టే వాళ్ళు తింటారా? అవనమ్మకం ఉన్నోళ్ళు, అవగాహన లేనోళ్ళు, ఆయన మీద వాళ్ళకు నమ్మకం, నా మీద నాకు నమ్మకం లేనోళ్ళు ఓట్లు. పిచ్చిల్ లేదు కానీ, మట్పోడు కానీ, సిట్ విలేజ్ కానీ, యాడ ఉన్న ముస్లిం సోదరులు కానీ, క్రైస్తవ సోదరులు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, యాడ ఉన్న గుడిసెలు అవే 50 ఏళ్ళు మేము పుట్టినప్పటి సార్ చూస్తుంది ఇక్కడ కంటోన్మెంట్. అప్పుడు ఎట్లుండే ఇల్లు, ఇప్పుడు కూడా ఏమి. మరి కంటోన్మెంట్ వాళ్ళు బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు మన రాగిడి లక్ష్మారెడ్డి అనే ఎంపీ అయిననుకో నా లెక్క దుమ్ము లేపుతాడు. దయచేసి అందరికి కూడా చెప్తున్నా, మన రాగిడి లక్ష్మారెడ్డిని ఎంపీ గెలిపియాలి. గెలుస్తున్నాడు. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాయా? డైరెక్ట్ రమ్మని ఛాలెంజ్ కూడా చేస్తాం మేము. మా ఎంపీ గెలుస్తున్నాడు, మా ఎమ్మెల్యే గెలుస్తున్నాడు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం ఈ 2 సీట్లు. ఎందుకంటే గ్యారెంటీ ప్రజలు మా దగ్గర, మేము ప్రజలకు సేవ చేస్తాం, అన్ని రకాల సేవలు చేస్తాం. మాకు ఓటు అడిగి హక్కున్నది కాబట్టి మాకు ఆ నమ్మకం కూడా వచ్చింది. అసలు కాంగ్రెస్ బీజేపీకి మనుషులే లేరు, సభలన్నీ ఫెయిలు, ఎక్కడెక్కడ ఫ్లాపు, వాళ్ళ షోలన్నీ ఫ్లాప్ షోలు పోతున్నాయి. పరేషాన్ అవుతుంది. మేము 10-11 అంటున్నాం, మాకు 14 కూడా రావచ్చు, మాకు లెక్క కూడా తెలుస్తలేదు. ఎందుకంటే రోజు